హలో అండి, నమస్కారం. సో ఇక్కడైతే మనము ఈరోజు ప్రాజెక్ట్ గురించి అయితే చూడబోతున్నాం అనమాట. సో ఇక్కడ నేను ఒక క్యాల్కులేటర్కి సంబంధించిన ఒక ఇంటరాక్టివ్ క్యాల్కులేటర్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ దేని బేస్ పైన హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి అయితే ఇక్కడ మనము ఇంటరాక్టివ్ క్యాల్కులేటర్ అనేది చేస్తున్నాము. సో ఎలా చేస్తున్నాము, అవుట్పుట్ ఎలా వస్తుంది, మనం ఎలా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా ఈ కోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో ముందుగా అయితే మనము హెచ్టిఎంఎల్ హెడ్ ట్యాగ్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత టైటిల్ ట్యాగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము, లైక్ మీరు ఎప్పుడన్నా చూసారా, లైక్ క్రోమ్ యూజ్ చేసినప్పుడు జనరల్గా లైక్ వెయిట్ ఏ సెకండ్ నేను ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఎప్పుడైనా గూగుల్ లాంటిది ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మీరైతే జనరల్గా ఒకవేళ ఇక్కడ నేను లైక్ ఇలా తీసుకున్నాను, ఓకే, సంథింగ్ త్రో కీవర్డ్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని తీసుకుంటే ఇక్కడ ఇలా వచ్చింది, ఓకే. సో ఇక్కడ ఈ మనము ఒక వెబ్ పేజ్లో ఇలా రావడానికి మనమైతే ఇక్కడ టైటిల్ ట్యాగ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ టైటిల్ ట్యాగ్ అనేది తీసుకోవడం వల్ల లైక్ అలా అవుట్పుట్లో అలా మనకి ట్యాబ్స్కి సంబంధించిన ట్యాబ్స్ లైక్ హెడ్డింగ్స్ లాగా మారిపోతాయి. అండ్ తర్వాత స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసా. సో స్టైల్ ట్యాగ్ అనేది మనము ఎందుకు యూస్ చేస్తాము, బేసిక్గా సిఎస్ఎస్లో అయితే మనము ఈ స్టైల్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాము కదా. సో దీంట్లో అయితే మనము జనరల్గా లైక్ ప్యాడింగ్ అండ్ అలాగే మార్జిన్, బాక్స్ సైజింగ్ ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ స్టార్ అంటే యూనివర్సల్ సెలెక్టర్ కదా. సో అన్ని ట్యాగ్స్కి కలిపి ఇవన్నీ కూడా 0 అండ్ బార్డర్ బాక్స్ అనేసి ఇచ్చేసాము. అండ్ బాడీకి తీసుకున్నాం అంటే బాడీ ట్యాగ్లో బాడీ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి మనం స్టైల్ ఇవ్వడానికి అయితే మనం ఇక్కడ లైక్ ఫాంట్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ తీసేసుకుంటున్నాము. సో ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఏముంది, ఏరియల్, సాన్స్ సెరీస్ ఇలా ఉంటాయన్నమాట, ఓకే. దాని తర్వాత డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ అనేసి ఇచ్చేసాము. జస్టిఫై కంటెంట్ వచ్చేసి సెంటర్, అలైన్మెంట్ ఐటమ్స్ వచ్చేసి సెంటర్, అండ్ హైట్ వచ్చేసి 100 VH, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైక్ ఇక్కడ మనం కోడ్లో తీసుకున్నాము. జనరల్గా మనం ఇక్కడ లైక్ ఏదైనా తీసేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఇక్కడ వైట్ అనేసి క్లిక్ చేసినా కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది, ఓకే. సో ఇక్కడ వైట్ అనేసి చూద్దాం, ఓకే, వీట్ తీసుకుందాం, ఓకే. దాని తర్వాత ఇక్కడ మార్జిన్ కూడా ఇస్తున్నామండి మనము. సో ఈ మార్జిన్లో ఏంటి, మనము 0 అనేసి ఇస్తున్నాము. తర్వాత మనం క్యాల్కులేటర్ అనేసి ఇక్కడ తీసేసుకుని సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైక్ ఇక్కడ కూడా ఒక వైట్ కలర్ తీసుకున్నాము కోడ్లో. అండ్ దాని తర్వాత బార్డర్ రేడియస్ వచ్చేసరికి 10 px అండ్ ప్యాడింగ్ వచ్చేసరికి 20 px, బాక్స్ షాడో వచ్చేసరికి 0 px 10 px అనేసి ఇచ్చేసాము, ఓకే. అంటే ఇది లైక్ బ్లాక్ కలర్ని మనం ఈ కోడ్లో తీసుకున్నాం మళ్ళీ సపరేట్గా, అంటే డిఫరెంట్ ఎలా వాడాలి అనేసి ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనము లైక్ ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేవి మనం ఆల్రెడీ లైక్ మీరు నేనే పైథాన్ లైఫ్ ఛానల్లో లైక్ ఫుల్ కోర్స్ అనేది చేశాను కదా అండి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. ఒకవేళ మీకు ఈ లైక్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను లైక్ యూనివర్సల్ సెలెక్టర్ ఏంటి, ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి అని ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ఆ వీడియోస్కి వెళ్ళి అయితే చెక్ చేసేయండి. పైథాన్ లైఫ్ హెచ్టిఎంఎల్ 10 hours కంటెంట్ లేకపోతే సిఎస్ఎస్ 10 hours కంటెంట్ అనేస్తే లైక్ టైప్ చేసేస్తే వస్తుంది. సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం చేయగలుగుతామండి. తర్వాత డిస్ప్లేని సెలెక్ట్ చేసేసుకొని జనరల్గా మనము విడ్త్ ఇచ్చేసాం ఏంటి 100% అనేసి, హైట్ ఇచ్చేసాము ఎంత 60 px అనేసి, అండ్ అలాగే ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ ఇచ్చాము అంటే లైక్ 2.5 అనేసి అనేసి ఇచ్చాము. అండ్ అలాగే టెక్స్ట్ అలైన్ వచ్చేసి రైట్ ఇచ్చాము. ప్యాడింగ్ 10 px, మార్జిన్ లైక్ బాటమ్ 20 px, బార్డర్ 2 px సాలిడ్ అనేసి ఇచ్చేసాము. ఇక్కడ మనము డైరెక్ట్గా కలర్ నేమ్ కూడా తీసేసుకోవచ్చండి. సో దాని తర్వాత అయితే మనము బార్డర్ రేడియస్ 5 px ఇచ్చేసి లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. లైక్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ అనమాట. సో దీనికి కూడా ఒక యాష్ కైండ్ ఆఫ్ కోడ్ ఇచ్చేసాము. తర్వాత బటన్స్ని మనం సెలెక్ట్ చేసేసుకుని బటన్ ట్యాగ్ని సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ డిస్ప్లే లైక్ గ్రిడ్ ఇచ్చేసి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఇచ్చేసి రిపీట్
1FR అనేసి ఇచ్చేసాం. గ్యాప్ 10 px. ఇక్కడ బటన్ మళ్ళీ చూస్ చేసుకుని లైక్ ప్యాడింగ్ 20 px, ఫాంట్ సైజ్ 1.5 em అండ్ అలాగే కర్సర్ వచ్చేసి లైక్ పాయింటర్ అనేసి ఇచ్చేసాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైక్ సంథింగ్ వీట్ కలర్ ఇచ్చేసాను. బార్డర్ వచ్చేసి లైక్ సాలిడ్ ఈ కలర్ ఇచ్చేసాను. లైక్ ఇక్కడ కూడా మనం ఇలా క్లిక్ చేస్తే దీని ఐడియా అనేది ఇక్కడ చూపిస్తుంది. బార్డర్ రేడియస్ వచ్చేసి మనం 5 px తీసుకున్నాము బటన్స్కి. అండ్ అలాగే ట్రాన్సిషన్ వచ్చేసరికి లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ 0.3 years అండ్ ట్రాన్స్ఫార్మ్ 0.1 years తీసుకొసుకుని లైక్ ఇప్పుడు బటన్ హోవర్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి ఒక కలర్ ఇచ్చేసాం. బటన్ యాక్టివ్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అనేసి 0.95 అనేసి ఇచ్చేసాము. తర్వాత బటన్ డిసేబుల్డ్ అనేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి ఇక్కడ ఇచ్చేసాము. కర్సర్ వచ్చేసి నాట్ అలౌడ్ అనేసి ఇచ్చేసి అండ్ ఇక్కడ ఆపరేటర్ని మనం చూస్ చేసేసుకుని మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో అనేసి ఇచ్చేసాము. ఓకే, దాని తర్వాత కలర్ వచ్చేసి వైట్ అనేసి ఇచ్చేసాము. అండ్ అలాగే ఆపరేటర్ హోవర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మళ్ళీ సేమ్ తీసేసుకుని కొంచెం డార్క్ షేడ్లో అండ్ ఈక్వల్ అని పెట్టేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ గ్రిడ్ కాలం వచ్చేసి స్పాన్ టు వైట్ అవన్నీ కూడా ఇచ్చేసాను. సో ఇవన్నీ కూడా మనకి ఒక యాప్ లేకపోతే ఇంకేదన్నా వెబ్సైట్ అలా చేయాలి అంటే కనుక ఇలా మనం సిఎస్ఎస్ని ఒక హ్యూజ్ డేటాలో యూజ్ చేసుకుంటామండి. సో ఈ సిఎస్ఎస్ యూజ్ చేసుకోవడం వల్ల చూసారు కదా ఎన్ని కలర్స్ అప్లై చేస్తున్నాము, ఎన్ని క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ అప్లై చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనకి ఒక కలర్ఫుల్ అవుట్పుట్ లాగా మనకైతే డిస్ప్లే అవుతుంది ఫైనల్గా. సో దాని తర్వాత ఇక్కడ క్లియర్ అనేసి సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ గ్రిడ్ కలర్ కాలం అనేసి ఇచ్చేసి లైక్ కలర్స్ అనేవి కూడా ఇచ్చేసాను. గ్రిడ్ కాలం వచ్చేసి స్పాన్ టు ఇచ్చేసాను. ఇక్కడ కలర్స్ వచ్చేసరికి మనకి ఏదైతే మనకి అట్రాక్టివ్గా అనిపిస్తుందో లేకపోతే మీ ఐడియాలజీ ప్రకారం లేకపోతే మీరు చేసే లైక్ ప్రాజెక్ట్కి సంబంధించి అసలు ఏ కలర్స్ అయితే అప్రోప్రియేట్గా ఉంటాయి అలాంటివి చూస్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇదే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ యూస్ చేశాను కాబట్టి మీరు కూడా బ్యాక్గ్రౌండ్ కలరే మళ్ళీ వేరేది యూస్ చేయొద్దేమో అలా ఏం లేదండి. మీకు మీ ప్రాజెక్ట్కి కావాల్సినట్టుగా మీరైతే మనం సిఎస్ఎస్ ఆల్రెడీ విన్నారు కదా అవన్నీ కూడా మీకు కావాల్సిన విధంగా ఎక్కడైనా యూస్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఇవి ఎందుకు యూజ్ చేశానంటే లైక్ జనరల్గా మనము లైక్ నాకు క్యాల్కులేటర్కి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ కూడా సూటబుల్ అవుతాయి అనిపించింది అండ్ కలర్ఫుల్గా ఉంటాయి అనిపించింది కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకే, తర్వాత డాట్ డెసిమల్ అని పెట్టేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి స్కై బ్లూ ఇచ్చేసా. కలర్ ఏంటి వైట్ ఇచ్చేసా. సో ఇక్కడ వరకైతే మనం సిఎస్ఎస్ స్టైలింగ్ అయిపోయిందండి. అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. ఏది స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేసేసేయాలి అండ్ హెడ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేసేయాలి. అండ్ బాడీ ట్యాగ్ అయితే ఇక్కడ ఓపెన్ చేసేసుకుని డివ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యాల్కులేటర్ అనేసి ఇచ్చేసా. ఓకే, ఇక్కడ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు క్యాల్కులేటర్ అంటే మనము ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, ఒక ఐడి అనేసి తీసుకుంటున్నాము. ఏంటి, క్యాల్కులేటర్ అని. ఓకే, దాని తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఐడి ఈక్వల్స్ టు డిస్ప్లే డిసేబుల్డ్ అనేసి ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఒక ఫామ్ క్రియేట్ చేసేసుకోబోతున్నాం. సో అది ఎలానో చూసేయండి. సో ఇక్కడ మళ్ళీ మనం ఏమి ఇచ్చాము, ఒక ఐడి తీసుకున్నాం. మళ్ళీ క్లాస్ ఈక్వల్స్ టు బటన్స్ అనేసి. సో ఇది క్యాల్కులేటర్ అండ్ ఇది బటన్స్లో రో 1 అంటే ఇక్కడ రో అంటే ఏంటి, ఇలా లైన్గా ఉండేది ఇలా రో. ఇక్కడ రోస్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు రోస్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 అలా రోస్. ఓకే, సో మనకైతే ఇక్కడ ఫస్ట్ బటన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, బటన్ అనేసి ఒక ట్యాగ్ ఉంటుంది కదా మనకి హెచ్టిఎంఎల్లో లైక్ బటన్ లాగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాము. లైక్ మనము జనరల్గా లైక్ చాలా వాటిలో చూస్తుంటారు మీరు జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు అంతా ఓకే కొట్టేసి లైక్ అంతా మీ డేటా అంతా ఎంటర్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ అనే బటన్ కొట్టేస్తారు. అలా లైక్ అలాంటి బటన్స్ క్రియేట్ చేసేసుకోవడానికి మనమైతే ఈ హెచ్టిఎంఎల్లో లేకపోతే ఈ ప్రాజెక్ట్స్లో మనం బటన్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. అండ్ తర్వాత ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు అపెండ్ నంబర్ 7 అనేసి ఇచ్చేసాం. అండ్ ఇలాగే బటన్ ట్యాగ్స్ అన్నీ కూడా తీసేసుకుని అపెండ్ నంబర్ 8 9 కూడా తీసేసుకున్నాం. ఓకే, లాస్ట్లో మనకైతే బటన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసేయాలి. అండ్ ఇక్కడ బటన్ క్లాస్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు లైక్ అపెండ్ ఆపరేటర్ అనేసి తీసుకుంటున్నాము. అండ్ తర్వాత బటన్ ఆన్ క్లిక్ అపెండ్ నంబర్ అనేసి 4 5 6 కూడా తీసేసుకున్నామండి. సేమ్ మళ్ళీ బటన్ రో లైక్ 2 3 4 ఇవన్నీ కూడా సేమ్ తీసేసుకుంటున్నాము.
సి ఇక్కడ 2లో కూడా సేమ్ బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు బట్ అప్ అండ్ నెంబర్ 4 5 6 అండ్ బటన్ ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసుకుని ఆపరేటర్ ఇవన్నీ కూడా సింటాక్స్ హ్యాస్ పర్ సింటాక్స్ మనం ఆల్రెడీ లైక్ సిఎస్ఎస్లో చూసాం కదా, సేమ్ అదే లైక్ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ రో 3, సో రో 3లో కూడా సేమ్ అండి, కాకపోతే 1 2 3 అనేసి తీసేసుకున్నాము. సేమ్ ఇంకా 4లో కూడా అంతే, కాకపోతే ఇక్కడ బటన్ లైక్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు అప్ అండ్ నెంబర్ 0 అనేసి క్లాస్ డెసిమల్, క్లాస్ ఈక్వల్స్ టు ఈక్వల్, క్లాస్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అనేసి ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ డాట్ ఈక్వల్స్ టు ప్లస్ ఇవన్నీ ఏంటి మనకి జనరల్గా ఈ ఆపరేషన్స్ ప్లస్ ఈక్వల్స్ టు డాట్ ఇవన్నీ కూడా దేంట్లో యూజ్ చేస్తాం, క్యాల్కులేటర్లో ఉంటాయి కదా. సో అలాంటి సింబల్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకుంటున్నాము. ఓకే, అది కూడా దేంట్లో బటన్ అంటే అదిలో బటన్లో ఇవి ఉంటాయి, ఇలా క్లిక్ చేస్తే దానిపైన మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యేలాగా ఇక్కడ డిజైన్ చేస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ లైక్ బటన్ క్లాస్ ఈక్వల్స్ టు క్లియర్ అనేసి ఇక్కడ క్లియర్ బటన్ అనేది క్రియేట్ చేసేస్తున్నాం. అంటే ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు క్లియర్ డిస్ప్లే అనేసి సి అనేసి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మనము ఇక్కడ సి ఇక్కడ ఓపెన్ చేసుకున్న డ్యూ ట్యాగ్స్ అనేవి ఇక్కడ క్లోజ్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసాం. స్క్రిప్ట్ ట్యాగ్ ఎందుకంటే ఇక్కడ మనము స్టైల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఏం చెప్పాము, సిఎస్ఎస్ అంటే డెఫినెట్గా స్టైల్ ట్యాగ్ ఉండాలి, అలానే జావా స్క్రిప్ట్ అంటే డెఫినెట్గా ఏముండాలి, స్క్రిప్ట్ ట్యాగ్ ఉండాలి కదా. సో అందుకోసం ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి ఓపెన్ అనేది చేసేసుకున్నాను. ఓకే, దాని తర్వాత లెట్ కరెంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు అనేసి ఇచ్చేసి లైక్ ఒక స్ట్రింగ్ ఎంటర్ చేసా. అంటే లైక్ మనం అక్కడ టైప్ చేసుకునే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక వేరియబుల్ లాంటిది క్రియేట్ చేసేసుకుంటున్నాం కదా, లైక్ ప్రీవియస్ ఇన్పుట్ ఆపరేటర్ అండ్ లాస్ట్ ఆపరేటర్ ఈక్వల్స్ టు స్ట్రింగ్స్ అనేవి ఇచ్చేసి సెమీకాలన్స్ ఎండ్ చేసాం. ఇక్కడ వేరియబుల్ టైప్ లైక్ లెట్ తీసేసుకుంటున్నాం కదా. సో ఎస్, దాని తర్వాత ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నానండి నేను ఇక్కడ. సో ఫంక్షన్ వచ్చేసి లైక్ ఫంక్షన్ లైక్ కీవర్డ్, సో ఇక్కడ కీవర్డ్ తీసుకున్నా అండ్ కీవర్డ్స్ అన్నిటికి కూడా బ్లూ కలర్ వస్తుంది ఇక్కడ. ఓకే, విఎస్ కోడ్లో అయితే. దాని తర్వాత అప్ అండ్ నంబర్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్. తర్వాత పారామీటర్స్లో నేను పారెంథసిస్ ఏమి ఇచ్చాను, లైక్ పారామీటర్స్ ఏమి ఇచ్చాను, నంబర్. సో దీంట్లో కరెంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు ప్లస్ ఈక్వల్స్ టు నంబర్ డాట్ టు స్ట్రింగ్ అనేసి ఒక మెథడ్ని తీసేసుకున్నాము. అండ్ అప్డేట్ డిస్ప్లే అంటే లైక్ కరెంట్ ఇన్పుట్ అనేసి ఇచ్చేసి ఇంకొక మెథడ్ లైక్ ఇంకొక ఫంక్షన్ని తీసేసుకున్నాము. అది ఎలా, ఫంక్షన్ అప్ అండ్ ఆపరేటర్ అనేసి ఓపీ అనేసి తీసేసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ ఈఫ్ కండిషన్ అనేది తీసేసుకున్నాము. సో ఎలా, ఈఫ్ కరెంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు అనేసి ఒకటి ఇస్తే రిటర్న్ ఈఫ్ ప్రీవియస్ ఇన్పుట్ ఈక్వల్స్ టు అనేసి ఇచ్చేసి లైక్ నాట్ ఈక్వల్స్ టు అనేసి క్యాల్కులేట్ రిజల్ట్ అనేసి ఇచ్చేసామన్నమాట. ఓకే, దాని తర్వాత ఆపరేటర్ ఈక్వల్స్ టు ఓపీ ప్రీవియస్ ఇన్పుట్ ఈక్వల్స్ టు కరెంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ ఇచ్చేసేసాం. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ని తీసేసుకున్నాం. సో అప్ అండ్ డెసిమల్ అనేసి ఇచ్చేసి ఈ కరెంట్ ఇన్పుట్ డాట్ ఇంక్లూడ్స్ అనేసి ఇచ్చేసాం. అండ్ కరెంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు లైక్ ఒక స్ట్రింగ్ ఇచ్చేసి అప్డేట్ డిస్ప్లే కరెంట్ ఇన్పుట్ అనేసి ఒక లైక్ మెథడ్ని తీసేసుకున్నాం ఇక్కడ, లైక్ మనకి ఇన్పుట్స్ని లైక్ అప్డేట్ చేసే విధంగా. తర్వాత ఫంక్షన్ క్యాల్కులేట్ రిజల్ట్, మనం ఫంక్షన్స్ అన్ని లైక్ పర్ఫామ్ చేశాక ఒక రిజల్ట్ అనేది మన ఎట్ ద ఎండ్ ఆఫ్ లైక్ ప్రాజెక్ట్ మనకు రావాలి. అంటే 2 + 2 ఎంత అంటే 4 రావాలి. సో అలా ఒక క్యాల్కులేట్ రిజల్ట్ రావడానికి ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాము. సో దాంట్లో లెట్ రిజల్ట్ అనేసి కాన్స్ట్ ప్రివ్ ఈక్వల్స్ టు పార్ట్స్ ఫ్లోట్ ప్రీవియస్ ఇన్పుట్ అండ్ కాన్స్ట్ కరెంట్ పార్ట్స్ ఫ్లోట్ కరెంట్ ఇన్పుట్. అంటే ప్రీవియస్ ఇన్పుట్ అంటే ఏంటి, 4 + 4 అంటే ఇక్కడ 4 + 4 యాడ్ చేయాలంటే ఫస్ట్ 4 + 4 కాకుండా 2 + 4 తీసుకుందాం. ఫస్ట్ 2 అనేది ప్రీవియస్ ఇన్పుట్ అవుతుంది, తర్వాత 4 అనేది కరెంట్ ఇన్పుట్ అవుతుంది అలా. ఓకే, ఈజ్ నాన్ ప్రివ్ అనేసి ఇచ్చేసి ఇక్కడ ఒక మెథడ్ని తీసేసుకున్నాము. అండ్ అలాగే స్విచ్ ఆపరేటర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ కండిషనల్ ఇవి లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. సో కేస్ ప్లస్ రిజల్ట్ ఈక్వల్స్ టు ప్రివ్ ప్లస్ కరెంట్ బ్రేక్ ట్యాగ్ అనేది లైక్ బ్రేక్ కండిషన్ అనేది స్టేట్మెంట్ అనేది యూజ్ చేసేసి కేస్ అనేసి లైక్ రిజల్ట్ ఈక్వల్స్ టు ప్రివ్ మైనస్ కరెంట్. ఒకవేళ ఇక్కడ మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం చూడండి, ప్లస్ ఉంటే ప్రీవియస్ది కరెంట్ది యాడ్ చేయమని ఇక్కడ యాడ్ చూపించాం, బ్రేక్ ఇచ్చేసాం, అక్కడితో ఎండ్. ఓకే, కేస్ మైనస్ అంటే ప్రీవియస్ది కరెంట్ది మైనస్ చేయాలి అనేసి రిజల్ట్ ఈక్వల్స్ టు ప్రీవియస్ మైనస్ కరెంట్ అనేసి ఇచ్చేసాం.
తర్వాత కేస్ అనేసి ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాము. సో రిజల్ట్ ఈక్వల్స్ టు ప్రివ్ స్టార్ కరెంట్ అనేసి ఇచ్చేసాము, రైట్. సో దీంట్లో బ్రేక్ ట్యాగ్ మళ్ళీ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసేసి ఇక్కడ మాడ్యులస్ అనేది డివిజన్ అనేది యూజ్ చేసేస్తున్నాము. సో ఇఫ్ కరెంట్ ఈక్వల్స్ టు 0 అలర్ట్ కెనాట్ డివైడ్ బై 0. ఒకవేళ జీరో మనం ఎంటర్ చేస్తే కనుక 0తో డివైడ్ కాదు అనేసి ఒక అలర్ట్ బాక్స్ అంటే ఏంటి మనందరికీ తెలుసు, చాలా విన్నాము ఇప్పటివరకు HTML, CSSలో అండ్ అట్ ద సేమ్ టైం జావాస్క్రిప్ట్లో కూడా. సో అలా ఒక అలర్ట్ బాక్స్ కెనాట్ డివైడ్ బై 0 అనే మెసేజ్తో అలర్ట్ బాక్స్ అనేది వచ్చేలా ఇక్కడ చూసుకుంటున్నాము. అండ్ తర్వాత క్లియర్ డిస్ప్లే అనేసి ఒక మెథడ్ని యూజ్ చేసేసి రిటర్న్ చేసేస్తున్నాము. తర్వాత ఇక్కడ రిజల్ట్ అనేసి ఇచ్చేసి ప్రివ్ కరెంట్ అనేసి తీసేసుకొని బ్రేక్ డిఫాల్ట్ రిటర్న్ అనేసి ఇచ్చేసి కరెంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు రిజల్ట్ టు స్ట్రింగ్ అనేసి ఇచ్చేసి ఒక మెథడ్ అనేది తీసుకున్నాం, టు స్ట్రింగ్ మెథడ్ అనేది. తర్వాత ఆపరేటర్ ప్రీవియస్ ఇన్పుట్లోకి ఒక స్ట్రింగ్ తీసేసుకుని అప్డేట్ డిస్ప్లే కరెంట్ ఇన్పుట్ అనేసి ఇచ్చేసాం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫంక్షన్ని తీసేసుకుంటున్నాము. సో ఫంక్షన్ ఏంటంటే జనరల్గా క్లియర్ డిస్ప్లే అంటే ఫంక్షన్ అనేది కీవర్డ్, క్లియర్ డిస్ప్లే అనేది ఒక కీవర్డ్. సో ఇక్కడ తీసేసుకొని కరెంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఎంటీ స్ట్రింగ్ లాగా ఇచ్చేసి ప్రీవియస్ ఇన్పుట్ ఆపరేటర్స్ కూడా సేమ్ ఇచ్చేసాం. అండ్ అప్డేట్ డిస్ప్లే కూడా ఇచ్చేసి ఒక మెథడ్ని అప్డేట్ డిస్ప్లే అనేది ఇక్కడ ఒక మెథడ్. అండ్ అలాగే ఇక్కడ ఫంక్షన్ అప్డేట్ డిస్ప్లే వాల్యూ అనేసి ఇచ్చేసాం. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేసి డిస్ప్లేయింగ్ కోసం మనం అవుట్పుట్ కోసం ఇచ్చేసి డాట్ వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ అనేసి ఇచ్చేసాం అనమాట. ఓకే, ఐడి అనేది ఇంతకుముందు ఇక్కడ డిస్ప్లే అనేది ఎలా తీసుకున్నామంటే ఇంతకుముందు డ్యూ ట్యాగ్లో మనకు ఐడి అనేది ఇచ్చాము. సో ఆ బేసిస్ పైన మనమైతే ఇక్కడ ఒక డిస్ప్లే అనేసి తీసేసుకున్నాం ఐడి. దాని తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్, బాడీ ట్యాగ్, HTML ట్యాగ్ అనేవి క్లోజ్ చేసేసామన్నమాట. సో దీనికి ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూసేసి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసేసుకుందాం. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేసి ఇచ్చేసా. ఓకే, ఇక్కడ ఒక క్యాల్కులేటర్ అనేది మనకు కనిపిస్తుంది. మనం పెట్టినట్టుగా కలర్స్ అన్నీ కూడా వైట్ వచ్చింది, వీట్ కలర్ అంటే వీట్ అంటే ఈ కలర్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా ఇదంతా కూడా. అండ్ ఎల్లోస్ని కూడా మనం చూసాం కదా అండి. సో అవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, లైట్ గ్రీన్, బ్లూ, ఇవన్నీ కూడా మనం యూస్ చేసినవే. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా బటన్ కైండ్ ఆఫ్ థింగ్లో ఇదిగోండి చూడండి, నేను ఏ బటన్ పైనకి వెళ్తే కలర్ అనేది కొంచెం లైట్ షేడ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. గ్రీన్ పైనకి వెళ్తే వైట్ అయిపోయింది, ఇవన్నీ కూడా వైట్ అవుతున్నాయి. ఓకే, ఇలా మనమైతే బటన్ ట్యాగ్స్ని యూజ్ చేసేసుకొని ఇలాంటి ఇంటరాక్టివ్ క్యాల్కులేటర్ అనేది ప్రిపేర్ చేసాం. సో దీంట్లో ఇప్పుడు మనకి ఎలా అవుట్పుట్ వస్తుందో చూసేద్దాం. సో ఫస్ట్గా చిన్న ఆపరేషన్ 2 + 1 వచ్చేసి ఈక్వల్స్ టు అంటే 3, అంటే 2 + 1 ఎంత మనకి బేసిక్గా 3 కదా. సో 3 ఇచ్చేసా. సో ఇక్కడ C అంటే మనకి అది పోతుంది అనమాట. తర్వాత ఎంత 2 × 5 చేద్దామా. సో ఆన్సర్ అయితే 10 రావాలి కదా. సో వస్తుందా లేదా చూసేద్దాం. సో 10 వచ్చేసింది. ఓకే, 10 లేకపోతే 10 - 2 చేసేద్దామా. 8 అంటే 10 - 8 10 - 2 పోతే 8 కదా. సో అలా. సో 8 ఇంకేమున్నాయి మనకి డివిజన్ కదా. 8 ÷ 2 అంటే 4 వస్తుంది. వచ్చింది కదా అండి. సో ఇలా మనము బేసిక్గా మనకి క్యాల్కులేటర్ లేదు సంథింగ్ ఏదైనా ఉంది లేకపోతే ఇలాంటి క్యాల్కులేటర్ యూజ్ చేసుకుని మనమే ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇలానే ఒక ఆన్లైన్ క్యాల్కులేటర్స్ అనేవి మనం చాలామంది యూజ్ చేస్తారు కదండి. ఆన్లైన్ క్యాలెండర్ లాగా, ఆన్లైన్ సంథింగ్ చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి కదా. సో మీరు ఇలాంటి క్యాల్కులేటర్స్ని బేసిక్గా డిఫాల్ట్గా మనకి క్యాల్కులేటర్ యాప్ మన ఫోన్లో ఉంటుంది. స్టిల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఇంప్రెసివ్గా క్యాల్కులేటర్స్ని ప్రిపేర్ చేసేసి
పెడితే లైక్ వెబ్సైట్స్ అనేవి చాలామంది యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ యాప్స్ని కూడా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు ఇంకా ఎన్హాన్స్మెంట్ చేసేసి. ఇప్పుడు మనం బేసిక్గా లైక్ ఏదేది యూజ్ చేసామో HTML, CSS, JavaScript ఈ మూడింటితోనే ఇంత బాగా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, ఇంత బాగా మనకి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసిందనమాట. సో ఇంకా మనము ఈ లైక్ ఫర్దర్గా బూట్ స్ట్రాప్ కానివ్వండి, React.js ఇంకా చాలా ఉన్నాయి మనకు టూల్స్ ఇలాంటివి యూస్ చేసుకోవడానికి. అవన్నీ కూడా యూస్ చేస్తే ఇంకా ఎంత బాగా అవుట్పుట్ వస్తుంది కదా. సో ఇలా అయితే మీరు ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ డిఫరెంట్గా ట్రై చేయాలి అన్న కూడా చేసేయచ్చు. సో ఇక్కడ అర్థమైంది కదా, ఇవన్నీ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నంబర్స్ అనేవి ఉన్నాయి కదండి. సో బేసిక్గా ఈ నంబర్స్ అన్నీ ఎలా వచ్చాయి అంటే ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ 0 అనేసి ఇక్కడ నంబర్స్ తీసుకున్నాం కదండి బటన్ ట్యాగ్లో. సో అందువల్ల ఇక్కడైతే మనకి ఇలా వచ్చేసింది. ఓకే, ఇవి వచ్చేసాయి. అండ్ మనం లాస్ట్గా చూసిన లైక్ ఇవన్నీ కూడా మనం చూసాము ఎక్కడ వచ్చేసాయి అనేసి. సో అలా మనమైతే వీటిని యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా చిన్నవి పెద్దవి ఎంత డిజిట్స్లో అయినా కూడా మనమైతే యూజ్ చేసేసుకోవచ్చు అండి. 120 - 60 పక్కాగా ఈక్వల్స్ టు అనేసి పెట్టేయాలి. ఓకే, ఇంకా ఇంటరాక్టివ్గా అంటే మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టి దాన్ని క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. లేకపోతే లైక్ జనరల్గా మనం ఇంకొక వేళ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇటు చూడండి, 60 + 3 అన్నంగానే మనకు అవుట్పుట్ వచ్చేయాలి. అలా కూడా మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్స్ టు పెడితేనే కాదు, లైక్ పెట్టకపోయినా ఈక్వల్స్ టు క్లిక్ చేయకపోయినా అసలు మనము ఇలాంటి అవుట్పుట్స్లో లేకపోతే డైరెక్ట్గా వచ్చేలా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈ అవుట్పుట్స్ అన్నీ కూడా. ఓకే, సో కోడ్ అయితే మీకు అర్థమైంది కదా అండి, మనం ఎలా యూజ్ చేసామనేసి, ఏదేది ఎందుకు యూజ్ చేసేసామనేసి. సో ఇక్కడ మార్జిన్, ప్యాడింగ్, బాక్స్ సైజింగ్ ఇవన్నీ కూడా అక్కడ ఒక సర్టైన్ బాక్స్ లాగా ఒక సైజ్లో వచ్చింది కదా వాటి కోసం. అండ్ అక్కడ ఫాంట్ ఫ్యామిలీ అవన్నీ కూడా మనం బేసిక్గా CSSని యూజ్ చేసామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా CSS పార్ట్ అయ్యాక మనమైతే ఇలా లైక్ HTMLలోనే ఇవన్నీ కూడా నంబర్స్ అన్నీ కూడా ఒక పర్పస్లో యూజ్ చేసామని తెలుసు. ఇంకా స్క్రిప్ట్ ట్యాగ్లో అయితే బేసిక్గా ఆపరేటర్స్ అనేది మీరు విన్నారు కదా JavaScriptలో. సో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి మనము JavaScript అనేది యూజ్ చేసాం. క్లారిటీ వచ్చింది కదా అండి, HTML ఎందుకు యూజ్ చేసాము, CSS ఎందుకు యూజ్ చేసాము, JavaScript ఎందుకు యూజ్ చేసాము. అక్కడ అయ్యే ప్రతి ఒక్క ఆపరేషన్ అంటే 2+2 అంటే వస్తుంది అంటే మనకి JavaScript వల్ల వస్తుంది. అక్కడ ఒక కలర్ సంథింగ్ స్టైలింగ్ కనిపించిందంటే CSS. అసలు అక్కడ ఒక ఫార్మాట్ ఉంది, ఒక ఆర్డర్ వైజ్గా ఒకటి ఉంది అంటే అది లైక్ ఒక స్ట్రక్చర్ ఉంది అంటే మనకి HTML వల్ల వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్, ఈ మెథడ్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, అసలు ఇక్కడ ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా లైక్ మనం ఆల్రెడీ ఒక JavaScript ఫుల్గా మనం ఊప్స్ కాన్సెప్ట్తో సహా నేర్చుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా లైక్ అదంటే ఏంటి లైక్ ప్రతి ఒక్క మెథడ్ గురించి లైక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వై బికాస్ మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి. అండ్ జస్ట్ క్యాల్కులేటర్ని మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి, ఏమేమి యూజ్ చేసుకోవాలి ఇది చూస్తూ మీరు కూడా లైక్ మీ ల్యాప్టాప్స్లో లైక్ ట్రై చేయండి. వై బికాజ్ ఇక్కడ మీరు ట్రై చేస్తేనే మీకు వస్తేనే లైక్ మీరు ఇంకా డిఫరెంట్గా కూడా క్రియేట్ చేసేస్తారు. ఒకవేళ ఇది కాదు ఇంకా దీనిలానే లైక్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసి చేస్తానంటే కూడా ఓకే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకైతే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మనం నేర్చుకున్న వాటిపైన చేస్తే చాలా హ్యాపీ కదా అండి. సో ఇక్కడ మీకు నచ్చిన ప్రాజెక్ట్ అనేది చేయండి, లేకపోతే నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ ఐడియాస్ ఇచ్చాను కదా, సో వాటన్నిటినీ కూడా లైక్ ఏదైనా ఒకటి మీకు నచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది కూడా మీరైతే ట్రై చేసేయచ్చండి.
సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ ఆఫ్ బేస్డ్ ఆన్ లైక్ ఇంటరాక్టివ్ క్యాలిక్యులేటర్, రైట్? సో నెక్స్ట్గా అయితే మనం ఇంకొక లైక్ మంచి ప్రాజెక్ట్ కూడా చూడడానికి ట్రై చేసేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.